ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ది అగ్ని-5 మిసైల్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. గుర్తుపెట్టుకోండి, ఏ టైప్ ఆఫ్ మిసైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అగ్ని-5లో చాలా వర్షన్స్ ఉన్నాయి. ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, దీంట్లో ఏ ఫ్యూయల్ వాడారు ఏంటి అనేది డీటెయిల్స్ చూద్దాము. రీసెంట్గా మనకి ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ చండీపూర్ ఏదైతే ఉందో ఒడిశాలో ఉంది కదా, అదే అబ్దుల్ కలాం టెస్టింగ్ రేంజ్. సో అక్కడ టెస్ట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్స్. కవర్స్ మోస్ట్ ఆఫ్ ది ఏషియా, పార్ట్స్ ఆఫ్ యూరోప్. ఓకే, పేలోడ్ వచ్చేసి కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్స్. అటు కన్వెన్షనల్ వార్ హెడ్స్ని ఇటు న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా క్యారీ చేసే కెపాసిటీ ఉంది. సో దీది 3 స్టేజ్ ఫ్యూయల్తో కూడుకున్నటువంటి మిసైల్. మరి ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్? సాలిడ్ ఫ్యూయల్. ఓకే, 3 స్టేజ్, అదేవిధంగా సాలిడ్ ఫ్యూయల్. ఇది ఇంపార్టెంట్. ఓకే, కనిస్టర్తో ఉండడం జరుగుతుంది. రోడ్ మొబైల్. ఓకే, కోర్ ఇండియాస్ న్యూక్లియర్ డిటరెన్స్ ఏదైతే ఉందో దాంట్లో చాలా ఇంపార్టెంట్. సో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పర్పస్ ఏంటి అంటే వ్యాలిడేట్ ఆపరేషనల్ రెడీనెస్ అండ్ టెక్నికల్ పారామీటర్స్. సో అవుట్కమ్ ఏంటి? రీసెంట్గా టెస్ట్ చేశారు కదా, ఫుల్గా సక్సెస్ఫుల్గా దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే రేంజ్ ఉందో అది రీచ్ అవ్వడం జరిగింది. సో దీనివల్ల ఇప్పుడు ఏంటి, బేసిక్గా ఎవరైతే ఇండియా పైన అటాక్ చేస్తారో దానికి రెడీ టు కాంబాట్గా ఉంది అన్నమాట అగ్ని-5 మిసైల్. సో దీనికి సంబంధించి ప్రొడక్షన్ ఒకటే ఇంకా లేట్. ఓకే, సిగ్నిఫికెన్స్ ఏంటి? క్రెడిబుల్ మినిమం డిటరెన్స్. అదేవిధంగా డెమాన్స్ట్రేట్ అడ్వాన్స్డ్ మిసైల్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజిక్ ప్రిపేర్నెస్, ఎన్హాన్సెస్ ఇండియాస్ పొజిషన్ ఇన్ రీజనల్ అండ్ గ్లోబల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. ఓకే, ఇలాంటి టెస్టులకు సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల ఏంటి, ఇండియా యొక్క డిఫెన్స్ కేపబిలిటీని ప్రపంచ దేశాలకి పరిచయం చేసినట్లు అవుతుంది. అదేవిధంగా శత్రు దేశాలు కూడా బేసిక్గా ఇలాంటి టెక్నాలజీ వల్ల భయపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, దీని రేంజ్ ఇంపార్టెంట్. స్టిల్ దీన్ని ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.